పట్టణాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలి, తద్వారా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని నేను అభినందిస్తున్నా. వారికి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నా. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.